ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమ. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమ. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024వ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 15/1/2024 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఈ అష్టమి అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అందరూ ఇటు తల్లిదండ్రులు, ఇంట్లో వాడిన వారు, ఆఫీస్లో ఉండబడిన వారందరూ కూడా నా పైన అధికారాన్ని చెలాయిస్తున్నారు అనే పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది. కానీ మీ క్షేమం గురించి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మీరు ఆలోచించగలిగినట్లయితే అంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, పిత్రాజీతాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులలో విజయం మీ సొంతం అవుతుంది. నూతనంగా వివాహం వారికి సంతాన యోగం. 6వ స్థానంలో రవికుజ సంచార స్థితి ఉన్నప్పుడు స్థిరత్వము, యోగము, ఆస్తులు, ఆదాయము, బంగారు ఆభరణాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవడం, పగ, ప్రతీకారం అంటూ అనేక రకాలమైన పరిస్థితుల్లో అనేక మంది శత్రువులను మీరు తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున జల ప్రయాణాలు, వాయు ప్రయాణాలు దూరంగా పెట్టడం వల్ల 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య నమ్మకం, సయోధ్య, ఓర్పు, నేర్పు అవసరం. లేకపోతే అన్నింట అనేక రకాల సమస్యలకు మీరు కేంద్రబిందు అవుతారు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగ మార్పు, స్థల మార్పు సూచించినను ఇప్పుడు అంతగా యోగదాయకం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు తెల్లటి పుష్పాలను చంద్రుడికి నమస్కారం ప్రతిరోజు చేసుకొని శివాలయంలో రాత్రిపూట ఏర్పాటు చేయడం, ఉదయం పూట కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదాన్ని ఏర్పాటు చేయడము, సునకపు మహారాజులు అనగా కుక్కలకు ఆహారాన్ని మద్యాన్ని పోసినట్లయితే ఈ అష్టమ స్థానంలో శని ప్రభావము, మీరు చేస్తున్న వృత్తులలో ఉద్యోగులు ఆటంకాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించాలి.